రియల్ లైఫ్ టోనీ మాట్లాడతారు. సినిమాలో టోనీ కాదు, రియల్ లైఫ్లోనే టోనీ. బయట నా పేరు శివరామ్. ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ సార్. మీరు చెప్తున్నా నాకు ఏడిపోతుంది అక్కడ. ఎందుకంటే మా సినిమాలో ఏం లేదని ఏ ఇచ్చిన నాకు అర్థం కావట్లేదు. అంటే ఏముంది ఏముందో అర్థం కావట్లేదు నాకు కూడా. అంటే ఏ ఎమోషన్ గురించి మాట్లాడదాం, ఏ సీన్ చూసి మాట్లాడదాం, ఏ ఇచ్చేంత ఏముందా అని. అంటే సినిమా ఇప్పుడు మామూలుగా సింగిల్ సీన్స్కి వెళ్తున్నప్పుడు చాలా రోజులు అయింది ఒక సినిమా చూస్తుంటే జనాలు క్లాప్స్ కొట్టడం. నేను మా సినిమాకి చూసిన, అంటే పీపుల్ అరవడం వేరు, గోల చేయడం వేరు. కానీ ఒక సినిమా కోసం లేచి చప్పట్లు కొట్టడం నేను చాలా రోజుల తర్వాత చూసా. అలాంటి సినిమాకి ఇప్పుడు ఫ్యామిలీస్ దగ్గర చేరాలంటే ఆ సినిమాకి ఒక మంచి ఒక కేటగిరీ సర్టిఫికేట్ ఇస్తే బాగుంటుంది. కానీ మా సినిమాకి వచ్చింది అంటే మాది నల్గొండలో అంటే ఎక్కడో నల్గొండలో పుట్టిన ఒక అబ్బాయి, వాడు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడుకుంటూ సినిమాలకు రావడం చాలా కష్టం. కృష్ణనగర్లో తిరుక్కుంటూ అక్కడి నుంచి ఇక్కడ దాకా చాలా కష్టం ఉంటే డ్రీమ్లో ఉంటుంది. ఏముంటుంది, మా ఊర్లో మా సినిమా వస్తే అందరు చూడాలని ఉంటుంది. లోపల అనిపిస్తుంటుంది మా మమ్మీని చూపెట్టాలి, అందరు చూపెట్టాలని. కానీ నల్గొండ నుంచి ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడుగుతారు, మీ ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళిరా అంటే, అరే మీ సినిమాలో బూతులు ఉంటాయరా, బుక్ చేస్తుంటేనే 18+ అని వస్తుందిరా అని చెప్తారు. అరే మీరు వెళ్ళి చూడండి రా మీ మమ్మీ డాడీతో, అందులో ఏమి ఉండవు అసలు అని నేను చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే చెప్పుకోవాల్సినంత అవసరం ఏముంది, మేము నిజంగా మంచి సినిమా తీసినాం. అందుకే ఫస్ట్ మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇప్పుడు మంచి సినిమా తీసినాం కాబట్టే స్టేజ్ల పైన మాట్లాడినాం. హర్షిత్ కూడా చెప్పి మరి హిట్ కొడుతున్నా అని చెప్పిండంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మేము ఒక మంచి సినిమాని డెలివరీ చేసినామని చెప్పి. ఈరోజు మీడియా వాళ్ళు మాట్లాడుతుంటే అర్థమవుతుంది మేము ఎంత గొప్ప సినిమా తీసామని. ఇన్ని రోజులు మంచి సినిమా అనుకున్నాం, కానీ అది గొప్ప సినిమా ఇప్పుడు అర్థమవుతుంది. నిన్న కూడా అందరూ న్యూ ఏజ్ మూవీ అంటున్నారు, కానీ నేను బ్రహ్మరంభకి వెళ్తే అర్థమైంది మాది న్యూ ఏజ్ మూవీ కాదు, ఒక ర్యాంపేజ్ మూవీ అని అర్థమైంది నాకు. ఇంకోటి థ్యాంక్స్ చెప్పాలంటే నాకు అది పెద్దగా మాట్లాడడం రాదు, కానీ శ్రీకాంత్ నాకు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే శివరామ్ గారిని చూసింది మా శ్రీకాంత్ అన్నే. అందరు టోనీని చూస్తారు, షార్ట్ ఫిల్మ్లు చూస్తారు, కానీ శ్రీకాంత్ అని ఫోన్ చేసేటోడు. నేను షార్ట్ ఫిల్మ్ తీస్తే, ఏం షార్ట్ ఫిల్మ్ రాది, ఎంత గలీజ్ చేస్తున్నావు తెలుసా నువ్వు అది కాదు నువ్వు, నేను ఈయనొకడు సోది అనుకుంటుంది. కానీ అన్న పిలిచి వర్క్షాప్ చేస్తున్నప్పుడు కూడా నాకు అనిపించలేదు, ఏంది ఒకటే సీన్ని 100 సార్లు చూపిస్తున్నది నాకు అర్థం కాలేదు. కానీ నేను స్క్రీన్లో చూసిన అర్థమైంది, శ్రీకాంత్ అని ఏం చేసిండంటే టోనీ గారిని చంపేసిండు, నాలో ఉన్న శివరాం గారిని చంపేసిండు, సాయి గారిని పుట్టించిండు. థ్యాంక్ యూ అన్న. మా సినిమాకి అందరు రండి, వచ్చి చూడండి. మీరు అనుకున్న ఏ విషయం మా సినిమాలో లేవు, ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూసుకున్న సినిమా మాది. థ్యాంక్ యూ. సో లేదు కానీ ఈ ఉంది, ఎమోషనల్, ఎల్ ఉంది, లవ్. సో థ్యాంక్ యూ సో మచ్.